కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. మీకు ఓట్లు వేయాలి ఎందుకు, గెలిపియాలి ఎందుకు, మేము అవసరం పడాలి ఎందుకు? తిరిగి వచ్చేది మేమేమో వస్తున్నాం, కొట్టుకొని సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తలు చంపుకుంటాం, పుస్తలు తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయిది ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం వాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు. అప్పుడు ఈడొచ్చినాక ఇంకా నాశనం. 4000 ఇస్తా అంటే 5000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5000? అక్కడ దోగిండు 2 నెలల దినం అయింది. ముసలోళ్ళు ఏదైనా వడసొస్తే ఏం చేసుకోవాలి? ఏం వద్దు, వాడు రావానే వద్దు. మళ్ళీ వచ్చినోనికి ఇంట్లో 4 ఉంటే 4కి పింఛన్ ఇచ్చే, ఉండటానికి 4 ఇండ్లు ఉంటే 4కి 4 ఇండ్లు ఇచ్చే, లేనోనికి ఏం లేదు. అది నాకు ఉంటే 200 పింఛనప్పుడు వస్తే ఇంతవరకు గతి లేదు మా పిల్లోనికి, అనాదివానికి పిడుసు వస్తుంది, నాకు లేదు. ఏమి ఇచ్చాడు? ఏంది ఆయన చేసింది? ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు. ఇచ్చినోనికి ఆయన ఇచ్చాడు, ఈయనకు ఉన్నోనికి వాళ్ళు చదురుకుంటున్నారు అంతే. లక్షలు వాళ్ళ కిందలు వాళ్ళ మంచి వాళ్ళు తింటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయిది ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం వాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు. అప్పుడు నీళ్ళు లేకుంటే ఇది పూర అన్యాలం వాడు. వచ్చి ఏం ఫాయిదా ఉందా? కరెంటు బిల్లు బోలెడు వస్తుంది. ఆ షాప్కి 1000 రూపాయలు రావాలా? ఆ ముచ్చికంత షాప్కు పొద్దున్న రాత్రి వేసుకుంటే పొద్దున్న వేసుకుంటాం, ఆ షాప్కు 1000 రూపాయలు. ఎట్లా బతకాలి? ఈ ముసలిదాన్ని కష్టం చేసి షాప్ వేసుకొని దాని మీద ఎంత తీయాలి, ఎంత బతకాలి, ఎంత ఉండాలి? ఈడొచ్చినాక ఇంకా నాశనం. మీరు ఏమన్నానండి, ఏమన్నా చేసుకుంటారు. కేసీఆర్ ఏమనుకున్నాను, నీళ్లు లేకుంటే నీళ్ళు ఇచ్చాడు, నల్లలు లేకుంటే నల్లలు ఇచ్చాడు, ముసలోళ్ళకు ఉన్నోళ్ళకన్నా కొంచెం హెల్ప్ చేశాడు. ఇది అది 4000 ఇస్తా అంటే 5000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5000? గ్యాస్ ఎక్కడ? ఇంటికి గ్యాస్ ఇస్తాను, సిలిండర్ ఇస్తాను, సిలిండర్ లేదు, ఏది లేదు. ఏముంది? ఇండ్లు ఇస్తాడు. ఉన్నోనికి ఇన్నోడు ఇచ్చాడు ఇండ్లు, లేనోనికి ఏమి ఇచ్చాడు? ఊళ్ళో పొండిస్తలే, ఆడ ఇస్తలే. ఊళ్ళో పడి ఇట్లకెళ్ళి అడక తింటుంటూ బతుకుతున్నాం. ఏముంది చెప్పు? ఏది వద్దు నాయన, ఎవరు తెలియదు. చనిపోయిన ఆయన భార్యకు వస్తుందేమో ఏమో. ఎవరన్నా ఎవరికి వేసేది ఉంటే వాళ్ళకి వేస్తాం అంతే. ఎవరు గెలిచినా మాకు లాభం లేదు, ఎవరు గెలిచినా లాభం లేదు. గొల్లు ఇస్తా అన్నాడు, ఆయన గొల్లు ఇచ్చటానికి ఇచ్చిపోయిండు. ఇండ్లు ఇచ్చాడు, ఇండ్లు ఆయనకి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఎవరు పట్టించుకుంటలే. ఇప్పుడు నీవు లేను, నేను లేని దాన్ని నన్ను పట్టించుకోలే. ఇక్కడ మంచి రోడ్డు తోయి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఏం బిల్లు రావాలి, పైసలు రావాలి, మాకు ఇది కావాలి, మేము ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నాం, గిరెట్ రావాలి కదా. అక్కడ తోగిండు 2 నెలల దినం అయింది. ముసలోళ్ళు ఏదైనా వడసొస్తే ఏం చేసుకోవాలి? ముసలోళ్ళు చచ్చినాక వచ్చి అయ్యో పాపం చచ్చిపోయారు అంటారు, అంతే కదా. ఇప్పుడు మాసండలో సొరువు కింద పడతాం, అప్పుడు ఏం చేస్తారు? మీరు వచ్చి లేపుతారు కదా, అంతేనా? హెల్ప్ చేసేది ఏం లేదు కదా. అదే చెప్తున్నాను బాబు, వేసే కాడ వేస్తున్నాడు. ఇది మంచిగా ఉంది, వస్తాడు, దీనికి ఏదో చేసిపోతాడు. దానికి ఏదంటే బిల్లు రావాలి అంతే. డబ్బులు రావాలి, అట్లా ఉంది జనం. ఏం చెప్పేది ఏం లేదు, వాడు చేసేది లేదు, మేము చెప్పేది లేదు. వేస్ట్ వాడు. కేసీఆర్ అప్పుడు చేశాడని చెప్తున్నాం కదా, వాళ్ళైనా ఉన్నోనికే చెయ్యి అందించాడు. లీడు లేదు కదా, వీళ్ళకి హెల్ప్ ఉందా లేదని ఇంటింటికి వచ్చి ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఉన్నోళ్ళు తింటారు. నీకు సర్పంచ్ అయినావు, నీ కింద వాళ్ళకే చేస్తున్నావు, కానీ హెల్ప్ లేని వాళ్ళకి ఏం చేస్తలేవు. ఏం చేసుకుంటావు? నీకు ఎందుకు వేయాలి ఓటు? ఎందుకు వేయాలి చెప్పు? ఎవరిని పట్టించుకుంటున్నావు? లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భూమి ఉన్నోనికి భూమి ఇస్తుంది, పైసలు ఇస్తుంది. భూమి లేనానికి ఏమి వేయాలి? భూమి లేనానికి ఏమి ఇవ్వాలి? మళ్ళా భూమి ఉన్నోనికి అన్ని 4000 పడే, 5000 పడే. మళ్ళీ భూమి లేనివాడు ఏం తినాలి? మళ్ళీ భూమి లేనానికి పింఛను ఒక 5000 6000 వానికి వేసే, వానికి 4000 వేస్తే మాకు 2000 అని వేయాలి కదా భూమి లేనానికి. మళ్ళీ అసలు ఏం లేదు. ఎందుకు? మీకు ఓట్లు వేయాలి ఎందుకు, గెలిపియాలి ఎందుకు, మేము అవసరం పడాలి ఎందుకు? మేమంతా ఒక మాత్రం ఉంటేనే కదా నువ్వు వేసే గెలిచేది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అసలు గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఈ సీటు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు ఎవరు గెలిచినా తీసేస్తున్నారు, కానీ పెద్ద పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరిగినా ఏం చేయలేడు వాడు. జరుగుతున్నాయి, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే గీంత 4 అయిపోయినాక వాడు ఏం చేయలేడు. మొన్న అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏదో ఆడోళ్ళకు పిరి బస్సు పెట్టాడు, తుప్పలాట్టుకొని కొట్టుకుంటున్నాం బస్సులు ఎక్కలేక, సొమ్ములు పోతున్నాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం ఉంది కాబట్టి
మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మరి ఏం వద్దు, వాడు రావానే వద్దు అసలు. ఎవరు లేకుండా ఎట్లుంటారు? ఎవరో వస్తారు, వచ్చినోడు తింటూనే ఉంటాడు. నీయాసం ఉంటాడు, ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోనికి ఏం పెట్టాడు చెప్పు పోయి. అంతే, ఉన్నోనికి ఉన్నోడే పెడతాడు. నువ్వు ఎవరు వాడు వచ్చినా అదే మాట, రాకున్నా అదే మాట. ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోని ఎవడు పట్టించుకుంటాలే. ఫ్రీగా వచ్చేం చేద్దాం, మేమేమో వస్తున్నాం కొట్టుకొని సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తలు చంపుకుంటాం, పుస్తల తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎందుకు పెట్టా నేను పిరి పెట్టమని అడిగామా? మేము పిరి పెట్టమని అడిగామా? నేను పెట్టమన్నాడు. పిరిగా బస్సు వస్తుందని అడ్డమైన వాళ్ళు అడ్డమైన తిరుగుడే తిరుగుతున్నారు పిరి బస్సు. ఏం చెప్పేదిలే, వాడు వేస్ట్ గడప వేస్ట్ కానీ. ఈయనది ఇట్లా ఉంది, మరి బీదోళ్ళకి ఏం చేస్తలేడు. అప్పుడు వచ్చిన కొత్తలా గ్యాస్ ఇస్తాము, ఇండ్లు ఇస్తాము అవన్నీ చెప్పిండు, ఏం ఇస్తలేరు. కనీసం పింఛన్ కూడా పెంచట్లేదు, ఒంటరి మహిళలకు పింఛన్ కూడా లేదు. ఇంత బీదోళ్ళం అన్నాం. ఎంత వస్తుందైనా 2000 వస్తుంది, 2000 ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ మరి మీ ఎమ్మెల్యే గారు అకాల మరణం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ లో మరి ఎవరు గెలుస్తారో మనకు తెలియదు, మనం చెప్పలేము. అది మాగంటి గోపీనాథ్ గారు తెలుసా మీకు? ఆయన చనిపోయింది కదా. అదే తెలుసా? తెలుసు. భార్యకి ఇచ్చారన్నమాట. గెలిచే అవకాశం ఉందంట. ఉండొచ్చు. ప్రజల దీనిలో ఎట్లా ఉంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తారు. అంతే. కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ ఉన్నది అమ్మ, మనకు తెలియదు అతను. అయితే మీరైతే చూడండి, ఆయన ఒంటరి మహిళలకు ఏం లేదు, గుడ్డి వాళ్ళకి ఏం లేదు, కుట్టి వాళ్ళకి ఏం లేదు. రోడ్ల మీద బిచ్చం ఆడుకొని తినేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మాకా ఏమి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. మీకు ఓట్లు వేయాలి ఎందుకు, గెలిపియాలి ఎందుకు, మేము అవసరం పడాలి ఎందుకు? తిరిగి వచ్చేం చేద్దాం, మేమేమో వస్తున్నాం కొట్టుకొని సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తలు చంపుకుంటాం, పుస్తల తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయలు ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం అయ్యాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు. అప్పుడు ఈడొచ్చినాక ఇంకా నాశనం. 4000 ఇస్తా అంటే 5000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5000? అక్కడ దోగిండు 2 నెలల దినం అయింది. ముసలో లేదన్న వడసొస్తే ఏం చేసుకోవాలి? ఏం వద్దు, వాడు రావానే వద్దు. మళ్ళీ వచ్చినోనికి ఇంట్లో 4 ఉంటే 4కి పింఛన్ ఇచ్చే, ఉండటానికి 4 ఇండ్లు ఉంటే 4కి 4 ఇండ్లు ఇచ్చే, లేనోనికి ఏం లేదు. అది నాకు ఉంటే 200 పింఛినప్పుడు వస్తే ఇంతవరకు గతి లేదు మా పిల్లోనికి, అనాదివానికి పిడుసు వస్తుంది, నాకు లేదు. ఏమి ఇచ్చాడు? ఏంది ఆయన చేసేది? ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు. ఇచ్చినోనికి ఆయన ఇచ్చాడు, ఈయనకు ఉన్నోనికి వాళ్ళు చదువుకుంటున్నారు అంతే. లక్షలు వాళ్ళ కిందలు వాళ్ళ మంచి వాళ్ళు తింటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయలు ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం అయ్యాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు అప్పుడు నీళ్ళు లేకుంటే. ఇది పూర అన్యాలం వీడు వచ్చి ఏం ఫాయిదా ఉందా? కరెంటు బిల్లు బోలేడు వస్తుంది. ఆ షాప్కి 1000 రూపాయలు రావాలా? ఆ ముచ్చికంత షాప్కు పొద్దున రాత్రి వేసుకుంటే పొద్దున వేసుకుంటాం, ఆ షాప్కు 1000 రూపాయలు. ఎట్లా బతకాలి? ఈ ముసలిదాన్ని కష్టం చేసి షాప్ వేసుకొని దాని మీద ఎంత తీయాలి, ఎంత బతకాలి, ఎంత ఉండాలి? కేసీఆర్ పాలనలో మరి ఎటువంటి పథకాలు అందినా మరి ఇప్పుడు ఇటువంటి పథకాలు ఈడొచ్చినాక ఇంకా నాశనం. మీరు ఏమన్నానండి, ఏమన్నా కేసీఆర్ ఏమనుకున్నాను? నీళ్లు లేకుంటే నీళ్ళు ఇచ్చాడు, నల్లలు లేకుంటే నల్లలు ఇచ్చాడు. ముసలాళ్ళకు ఉన్నోళ్ళకన్నా కొంచెం హెల్ప్ చేశాడు. ఇది అది 4000 ఇస్తా అంటే 5000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5000? గ్యాస్ ఎక్కడ? ఇంటికి గ్యాస్ ఇస్తాను, సిలిండర్ ఇస్తాను, సిలిండర్ లేదు, ఏది లేదు. ఏముంది? ఇండ్లు ఇస్తాడు. ఉన్నోనికి ఇన్నోడు ఇచ్చాడు ఇండ్లు, లేనోనికి ఏమి ఇచ్చాడు? ఊళ్ళో పొండిస్తలే, ఆడ ఇస్తలే. ఊళ్ళో పడి ఇట్లకెళ్ళి అడక తింటుంటూ బతుకుతున్నాం. ఏముంది చెప్పు? ఏది వద్దు నాయన, ఎవ్వరు తెలియదు. చనిపోయిన ఆయన భార్యకు వస్తుందేమో, ఏమో. ఎవరన్నా ఎవరికి వేసేది ఉంటే వాళ్ళకి వేస్తాం అంతే. ఎవరు గెలిచినా మాకు లాభం లేదు, ఎవరు గెలిచినా లాభం లేదు. గొల్లు ఇస్తా అన్నాడు, ఆయన గొల్లు ఇచ్చటానికి ఇచ్చిపోయిండు. ఇండ్లు ఇచ్చాడు, ఇండ్లు ఆయనకి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, లేనోళ్ళకి ఎవరు పట్టించుకుంటాలే. ఇప్పుడు నీవు లేనని నేను లేని దాన్ని నన్ను పట్టించుకోలేదు. ఇక్కడ మంచి రోడ్డు తోయి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఏం బిల్లు రావాలి, పైసలు రావాలి, మాకు ఇది కావాలి. మేము ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నాం, గిరెట్ రావాలి కదా. అక్కడ తోగిండు 2 నెలల దినం అయింది. ముసలో లేదన్న వడసొస్తే ఏం చేసుకోవాలి?
ముసలోళ్ళు చచ్చినాకొచ్చి అయ్యో పాపం చచ్చిపోయారు అంటారు, అంతే కదా. ఇప్పుడు మాసండలో సొరువు కింద పడతాం, అప్పుడు ఏం చేస్తారు? మీరు వచ్చి లేపుతారు కదా, అంతేనా? హెల్ప్ చేసేది ఏం లేదు కదా. అక్కడ కూడా మంచిగా ఉన్న రోడ్డే దువ్వే 2 ఏళ్ళు. అదే చెప్తున్నాను బాబు, వేసే కాడ చేస్తున్నాడు, ఇది మంచిగా ఉంది, వస్తాడు దీనికి ఏదో చేసిపోతాడు, దానికి ఏదంటే బిల్లు రావాలి అంతే. అంటే మంచిగా రోడ్డే తవ్వటం వల్ల మంచిగా ఉన్న రోడ్డే రావాలా, డబ్బులు రావాలి, అట్లా ఉంది జనం. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏం లేదు, వాడు చేసేది లేదు, మేము చెప్పేది లేదు. వేస్ట్ వాడు. కేసీఆర్ అప్పుడు చేశాడని చెప్తున్నాం కదా, వాళ్ళైనా ఉన్నోనికే చెయ్యి అందించారు, లీడు లేదు కదా. వీళ్ళకి హెల్ప్ ఉందా లేదని ఇంటింటికి వచ్చి ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఉన్నోళ్ళు తింటారు. నీకు సర్పంచ్ అయినావు, నీ కింద వాళ్ళకే చేస్తున్నావు కానీ హెల్ప్ లేని వాళ్ళకి ఏం చేస్తలేవు. ఏం చేసుకుంటావు? నీకు ఎందుకు వేయాలి ఓటు? ఎందుకు వేయాలి చెప్పు? ఎవరిని పట్టించుకుంటున్నావు? లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భూమి ఉన్నోనికి భూమి ఇస్తుంది, పైసలు ఇస్తుంది. భూమి లేనానికి ఏమి వేయాలి? భూమి లేనానికి ఏమి ఇవ్వాలి? మళ్ళా భూమి ఉన్నోనికి అన్ని 4,000 పడే, 5,000 పడే, మళ్ళీ భూమి లేనివాడు అయింది నాలే. మళ్ళీ భూమి లేనానికి పింఛను ఒక 5,000 6,000 వానికి 4,000 వేస్తే మాకు 2,000 అని వేయాలి కదా భూమి లేనానికి. మళ్ళీ అసలు ఏం లేదు. ఎందుకు మీకు ఓట్లు వేయాలి? ఎందుకు గెలిపియాలి? ఎందుకు మేము అవసరం పడాలి? ఎందుకు మేమంతా ఒక మాట ఉంటేనే కదా నువ్వు గెలిచేది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అసలు గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఈ సీటు గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు ఎవరు గెలిచినా సింపుల్ తీసేస్తున్నారు కానీ పెద్ద పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరిగినా ఏం చేయలేడు వాడు. జరుగుతున్నాయి, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే గీంత 4 అయిపోయినాక వాడు ఏం చేయలేడు. మొన్న అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏదో ఆడోళ్ళకు పిరి బస్సు పెట్టాడు, తుప్పలాట్టుకొని కొట్టుకుంటున్నాం, బస్సులు ఎక్కలేక సొమ్ములు పోతున్నాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మరి ఏం వద్దు, వాడు రావానే వద్దు అసలు. ఎవరు లేకుండా ఎవరో వస్తారు, వచ్చినోడు తింటూనే ఉంటాడు. నీయాస ఉంటాడు, ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోనికి ఏం పెట్టాడు చెప్పు పోయి. అంతే, ఉన్నోనికి ఉన్నోడే పెడతాడు. నువ్వు ఎవరు వాడు వచ్చిన అదే మాట, రాకున్నా అదే మాట. ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోని ఎవడు పట్టించుకుంటాలే. ఫ్రీగా వచ్చేం చేద్దాం? మేమేమో వస్తున్నాం కొట్టుకొని, సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తెలు చంపుకుంటాం, పుస్తెలు తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎందుకు పెట్టా? నేను పిరి పెట్టమని అడిగామా? మేము పిరి పెట్టమని అడిగామా? నేను పెట్టమన్నాడు. పిరిగా బస్సు వస్తుందని అడ్డమైన వాళ్ళు అడ్డమైన తిరుగుడే తిరుగుతున్నారు పిరి బస్సు. ఏం చెప్పేదిలే, వాడు వేస్ట్ గడప వేస్ట్ గాని. ఈయనది ఇట్లా ఉంది, మరి బీదోళ్ళకి ఏం చేస్తలేడు. అప్పుడు వచ్చిన కొత్తలా గ్యాస్ ఇస్తాము, ఇండ్లు ఇస్తాము అవన్నీ చెప్పిండు, ఏం ఇస్తలేరు. కనీసం పింఛన్ కూడా పెంచట్లేదు, ఒంటరి మహిళలకు పింఛన్ కూడా లేదు. ఇంత బీదోళ్ళం అన్నాం. ఎంత వస్తుందైనా 2,000 వస్తుంది. 2,000 ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ మరి మీ ఎమ్మెల్యే గారు అకాల మరణం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ లో మరి ఎవరు గెలుస్తారో మనకు తెలియదు, మనం చెప్పలేము. అది మాగంటి గోపీనాథ్ గారు తెలుసా మీకు? ఆయన చనిపోయింది కదా. అదే తెలుసా? తెలుసు. భార్యకి ఇచ్చారన్నమాట. గెలిచే అవకాశం ఉందంట. ఉండొచ్చు. ప్రజల దీనిలో ఎట్లా ఉంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తారు. కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ అని పేరు ఉన్నది అమ్మ, మనకు తెలియదు అతను. అయితే మీరైతే చూడండి, ఆయన ఒంటరి మహిళలకు ఏం లేదు, గుడ్డి వాళ్ళకి ఏం లేదు, కుట్టి వాళ్ళకి ఏం లేదు. రోడ్ల మీద బిచ్చమాడుకొని తినేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు ఏమి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. మీకు ఓట్లు వేయాలి ఎందుకు? గెలిపియాలి ఎందుకు? మేము అవసరం పడాలి ఎందుకు? తిరిగి వచ్చేం చేద్దాం? మేమేమో వస్తున్నాం కొట్టుకొని, సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తెలు చంపుకుంటాం, పుస్తెలు తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయలు ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం అయ్యాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు. అప్పుడు ఈడొచ్చినాక ఇంకా నాశనం. 4,000 ఇస్తా అంటే 5,000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5,000? అక్కడ తోగిండు 2 నెలల దినం అయింది. ముసలోళ్ళు ఏదైనా వడసొస్తే ఏం చేసుకోవాలి? ఏం వద్దు, వాడు రావానే వద్దు. మళ్ళీ వచ్చినోనికి ఇంట్లో 4 ఉంటే 4కి పింఛన్ ఇచ్చే, ఉండటానికి 4 ఇండ్లు ఉంటే 4కి 4 ఇండ్లు ఇచ్చే. లేనోనికి ఏం లేదు. అది నాకు ఉంటే 200 పింఛినప్పుడు వస్తే ఇంతవరకు గతి లేదు మా పిల్లోనికి, అనాదివానికి పిడుసు వస్తుంది. నాకు లేదు. ఏమి ఇచ్చాడు? ఏంది ఆయన చేసింది? ఏం లేదు. ఈయన చేసింది ఏం లేదు. ఇచ్చినోనికి ఆయన ఇచ్చాడు, ఈయనకు ఉన్నోనికి వాళ్ళు సదురుకుంటున్నారు అంతే.
లచ్చలు వాళ్ళ కిందలు వాళ్ళ మంచి వాళ్ళు తింటున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, ఇది ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం వాడు. వాడన్న కొంచెం నీళ్ళకి హెల్ప్ చేశాడు అప్పుడు నీళ్ళు లేకుంటే. ఇది పూరా అన్యాలం వాడు వచ్చి ఏం ఫాయిదా ఉందా? కరెంటు బిల్లు బోలెడు వస్తుంది. ఆ షాప్కి 1000 రూపాయలు రావాలా? ఆ ముచ్చికంత షాప్కు పొద్దున రాత్రి వేసుకుంటే పొద్దున వేసుకుంటాం. ఆ షాప్కు 1000 రూపాయలు ఎట్లా బతకాలి? ఈ ముసలిదాన్ని కష్టం చేసి షాప్ వేసుకొని దాని మీద ఎంత తీయాలి, ఎంత బతకాలి, ఎంత ఉండాలి? ఇప్పుడు కేసీఆర్ పాలనలో మరి ఎటువంటి పథకాలు అందినా మరి ఇప్పుడు ఇటువంటి పథకాలు ఈడొచ్చినాక ఇంకా నాశనం. మీరు ఏమన్నానండి, ఏమన్నా చేసుకుంటారు. కేసీఆర్ ఏమనుకున్నాను, నీళ్లు లేకుంటే నీళ్ళు ఇచ్చాడు, నల్లలు లేకుంటే నల్లలు ఇచ్చాడు. ముసలాళ్ళకు ఉన్నోళ్ళకన్నా కొంచెం హెల్ప్ చేశాడు. ఇది అది 4000 ఇస్తా అంటే 5000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5000? గ్యాస్ ఎక్కడ? ఇంటికి గ్యాస్ ఇస్తాను, సిలిండర్ ఇస్తాను, సిలిండర్ లేదు, ఏది లేదు. ఏముంది? ఇండ్లు ఇస్తాడు. ఉన్నోనికి ఇన్నోడు ఇచ్చాడు ఇండ్లు, లేనోనికి ఏమి ఇచ్చాడు? ఊళ్ళో పొండిస్తలే, ఆడ ఇస్తలే. ఊళ్ళో పడి ఇట్లకెళ్ళి అడక తింటుంటూ బతుకుతున్నాం. ఏముంది చెప్పు? ఏది వద్దు నాయన, ఎవరు తెలియదు. చనిపోయిన ఆయన భార్యకు వస్తుందేమో, ఏమో. ఎవరన్నా ఎవరికి వేసేది ఉంటే వాళ్ళకి వేస్తాం అంతే. ఎవరు గెలిచినా మాకు లాభం లేదు. ఎవరు గెలిచినా లాభం లేదు. గొల్లు ఇస్తా అన్నాడు, గొల్లు ఇచ్చటోనికి ఇచ్చిపోయిండు. ఇండ్లు ఇచ్చాడు, ఇండ్లు ఆయనకి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఎవరు పట్టించుకుంటలే. ఇప్పుడు నీవు లేను, నేను లేని దాన్ని నన్ను పట్టించుకోలేదు. ఇక్కడ మంచి రోడ్డు తోయి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఏం బిల్లు రావాలి, పైసలు రావాలి, మాకు ఇది కావాలి. మేము ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నాం, గిరెట్ రావాలి కదా. అక్కడ తోగిండు 2 నెలల దినమైంది. ముసలోళ్ళు ఏదైనా వడసొస్తే ఏం చేసుకోవాలి? ముసలోళ్ళు చచ్చినాకొచ్చి అయ్యో పాపం చచ్చిపోయారు అంటారు, అంతే కదా. ఇప్పుడు మాయసొండలో సొరుగు కింద పడతాం, అప్పుడు ఏం చేస్తారు? మీరు వచ్చి లేపుతారు కదా, అంతేనా? హెల్ప్ చేసేది ఏం లేదు కదా. అదే చెప్తున్నాను బాబు, వేసే కాడ వేస్తున్నాడు. ఇది మంచిగా ఉంది, వస్తాడు, దీనికి ఏదో చేసిపోతాడు. దానికి ఏదంటే బిల్లు రావాలి, అంతే. డబ్బులు రావాలి, అట్లా ఉంది జనం. ఏం చెప్పేది ఏం లేదు. వాడు చేసేది లేదు, మేము చెప్పేది లేదు. వేస్ట్ వాడు. కేసీఆర్ అప్పుడు చేశాడని చెప్తున్నాం కదా. వాళ్ళైనా ఉన్నోనికే చెయ్యి అందించాడు. లీడు లేదు కదా, వీళ్ళకి హెల్ప్ ఉందా లేదని ఇంటింటికి వచ్చి ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఉన్నోళ్ళు తింటారు. నీకు సర్పంచ్ అయినావు, నీ కింద వాళ్ళకే చేస్తున్నావు కానీ హెల్ప్ లేని వాళ్ళకి ఏం చేస్తలేవు. ఏం చేసుకుంటావు? నీకు ఎందుకు వేయాలి ఓటు? ఎందుకు వేయాలి చెప్పు? ఎవరిని పట్టించుకుంటున్నావు? లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భూమి ఉన్నోనికి భూమి ఇస్తుంది, పైసలు ఇస్తుంది. భూమి లేనానికి ఏమి వేయాలి? భూమి లేనానికి ఏమి ఇవ్వాలి? మళ్ళా భూమి ఉన్నోనికి అన్ని 4000 పడే, 5000 పడే. మళ్ళీ భూమి లేనివాడు ఏం తినాలి? మళ్ళీ భూమి లేనానికి పింఛను ఒక 5000 6000 వానికి వేసే, వానికి 4000 వేస్తే మాకు 2000 అని వేయాలి కదా భూమి లేనానికి. మళ్ళీ అసలు ఏం లేదు. ఎందుకు? మీకు ఓట్లు వేయాలి ఎందుకు? గెలిపియాలి ఎందుకు? మేము అవసరం పడాలి ఎందుకు? మేమంతా ఒక మాత్రం ఉంటేనే కదా నువ్వు గెలిచేది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అసలు గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఈ సీటు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు ఎవరు గెలిచినా తీసేస్తున్నారు కానీ పెద్ద పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరిగినా ఏం చేయలేడు వాడు. జరుగుతున్నాయి, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే గీంత 4 అయిపోయినాక వాడు ఏం చేయలేడు. మొన్న అది చేస్తా, నేను ఇది చేస్తా. ఏదో ఆడోళ్ళకు పిరి బస్సు పెట్టాడు, తుప్పలాట్టుకొని కొట్టుకుంటున్నాం బస్సులు ఎక్కలేక, సొమ్ములు పోతున్నాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మరి ఏం వద్దు, వాడు రావానే వద్దు అసలు. ఎవరు లేకుండా ఎవరో వస్తారు, వచ్చినోడు తింటూనే ఉంటాడు. నీయాస ఉంటాడు, ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోనికి ఏం పెట్టాడు చెప్పు? పోయి అంతే. ఉన్నోనికి ఉన్నోడే పెడతాడు. నువ్వు ఎవరు వాడు వచ్చినా అదే మాట, రాకున్నా అదే మాట. ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోని ఎవడు పట్టించుకుంటాలే. ఫ్రీగా వచ్చేం చేద్దాం? మేమేమో వస్తున్నాం కొట్టుకొని, సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తెలు చంపుకుంటాం, పుస్తెలు తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎందుకు పెట్టా? నేను పిరి పెట్టమని అడిగామా? మేము పిరి పెట్టమని అడిగామా? నేను పెట్టమన్నాడు. పిరిగా బస్సు వస్తుందని అడ్డమైన తిరుగుడే తిరుగుతున్నారు పిరి బస్సు. ఏం చెప్పేదిలే, వాడు వేస్ట్ గడప వేస్ట్ కానీ. ఈయనది ఇట్లా ఉంది, మరి బీదోళ్ళకి ఏం చేస్తలేడు. అప్పుడు వచ్చిన కొత్తలా గ్యాస్ ఇస్తాము, ఇండ్లు ఇస్తాము అవన్నీ చెప్పిండు.
ఏమి ఇస్తలేరు. కనీసం పింఛన్ కూడా పెంచట్లేదు. ఒంటరి మహిళలకు పింఛన్ కూడా లేదు. ఇంత బీదోళ్ళం ఉన్నాం. ఎంత వస్తుంది పింఛన్? ఎంత వస్తుందన్నా 2000 వస్తుంది. 4000 ఇస్తా అంటే 2000 వచ్చింది. 2000 ఇస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ మరి మీ ఎమ్మెల్యే గారు అకాల మరణం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. మరి ఎలక్షన్ లో మరి ఎవరు గెలుస్తారో మనకు తెలియదు, మనం చెప్పలేము. అది మాగంటి గోపీనాథ్ గారు తెలుసా మీకు? ఆయన చనిపోయింది కదా. అదే తెలుసా? తెలుసు. వాళ్ళ భార్యకి ఇచ్చారన్నమాట. అదా గెలిచే అవకాశం ఉందంట. ఉండొచ్చు. ప్రజల దీనిలో ఎట్లా ఉంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తారు. అంతే. కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ అని పేరు ఉన్నది అమ్మ, మనకు తెలియదు. అతను అయితే మీరైతే అంటే ఎవరు చూడండి, ఆయన ఒంటరి మహిళలకు ఏం లేదు, గుడ్డి వాళ్ళకి ఏం లేదు, కుట్టి వాళ్ళకి ఏం లేదు. రోడ్ల మీద బిచ్చమాడుకొని తినేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మాకా ఏమి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. మీకు ఓట్లు వేయాలి ఎందుకు, గెలిపియాలి ఎందుకు, మేము అవసరం పడాలి ఎందుకు? తిరిగి వచ్చేది మేమేమో వస్తున్నాం, కొట్టుకొని సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తలు చంపుకుంటాం, పుస్తలు తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయలు ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం అయ్యాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు. అప్పుడు ఈడొచ్చినాక ఇంకా నాశనం. 4000 ఇస్తా అంటే 5000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5000? అక్కడ దోగిండు 2 నెలల దినమైంది. ముసలో లేదన్న వడసొస్తే ఏం చేసుకోవాలి? ఏం వద్దు, వాడు రావానే వద్దు. మళ్ళీ వచ్చినోనికి ఇంట్లో 4 ఉంటే 4కి పింఛన్ ఇచ్చే, ఉండటానికి 4 ఇండ్లు ఉంటే 4కి 4 ఇండ్లు ఇచ్చే, లేనోనికి ఏం లేదు. అది నాకు ఉంటే 200 పింఛినప్పుడు వస్తే ఇంతవరకు గతి లేదు మా పిల్లోనికి, అనాదివానికి పిడుసు వస్తుంది. నాకు లేదు. ఏమి ఇచ్చాడు? ఏంది ఆయన చేసేది? ఏం లేదు. ఈయన చేసింది ఏం లేదు. ఇచ్చినోనికి ఆయన ఇచ్చాడు, ఈయనకు ఉన్నోనికి వాళ్ళు చదువుకుంటున్నారు అంతే. లక్షలు వాళ్ళ కిందలు వాళ్ళ మంచి వాళ్ళు తింటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయలు ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం అయ్యాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు. అప్పుడు నీళ్ళు లేకుంటే ఇది పూర అన్యాలం వేడు. వచ్చి ఏం ఫాయిదా ఉందా? కరెంటు బిల్లు బోలేడు వస్తుంది. ఆ షాప్కి 1000 రూపాయలు రావాలా? ఆ ముచ్చికంత షాప్కు పొద్దున్న రాత్రి వేసుకుంటే పొద్దున్న వేసుకుంటాం. ఆ షాప్కు 1000 రూపాయలు. ఎట్లా బతకాలి? ఈ ముసలిదాన్ని కష్టం చేసి షాప్ వేసుకొని దాని మీద ఎంత తీయాలి, ఎంత బతకాలి, ఎంత ఉండాలి? ఇప్పుడు కేసీఆర్ పాలనలో మరి ఎటువంటి పథకాలు అందినా మరి ఇప్పుడు ఇటువంటి పథకాలు ఈడొచ్చినాక ఇంకా నాశనం. మీరు ఏమన్నానండి, ఏమన్నా చేసుకున్నారు. కేసీఆర్ ఏమనుకున్నాను, నీళ్లు లేకుంటే నీళ్ళు ఇచ్చాడు, నల్లలు లేకుంటే నల్లలు ఇచ్చాడు. ముసలాళ్ళకు ఉన్నోళ్ళకన్నా కొంచెం హెల్ప్ చేశాడు. ఇది అది 4000 ఇస్తా అంటే 5000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5000? గ్యాస్ ఎక్కడ? ఇంటికి గ్యాస్ ఇస్తాను, సిలిండర్ ఇస్తాను, సిలిండర్ లేదు, ఏది లేదు. ఏముంది? ఇండ్లు ఇస్తాడు. ఉన్నోనికి ఇన్నోడు ఇచ్చాడు ఇండ్లు, లేనోనికి ఏమి ఇచ్చాడు? ఊళ్ళో పొండిస్తలే, ఆడ ఇస్తలే. ఊళ్ళో పడి ఇట్లకెళ్ళి అడక తినుకుంటూ బతుకుతున్నాం. ఏముంది చెప్పు? ఏది వద్దు నాయన, ఎవరు తెలియదు. చనిపోయిన ఆయన భార్యకు వస్తుందేమో, ఏమో. ఎవరన్నా ఎవరికి వేసేది ఉంటే వాళ్ళకి వేస్తాం అంతే. ఎవరు గెలిచినా మాకు లాభం లేదు. ఎవరు గెలిచినా లాభం లేదు. గొల్లు ఇస్తా అన్నాడు, ఆయన గొల్లు ఇచ్చటానికి ఇచ్చిపోయిండు. ఇండ్లు ఇచ్చాడు, ఇండ్లు ఆయనకి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, లేనోళ్ళకి ఎవరు పట్టించుకుంటాలే. ఇప్పుడు నీవు లేను, నేను లేని దాన్ని నన్ను పట్టించుకోలేదు. ఇక్కడ మంచి రోడ్డు తోయి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఏం బిల్లు రావాలి, పైసలు రావాలి, మాకు ఇది కావాలి. మేము ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నాం, గిరెట్ రావాలి కదా. అక్కడ తోగిండు 2 నెలల దినమైంది. ముసలోళ్ళు ఏదైనా వడసొస్తే ఏం చేసుకోవాలి? ముసలోళ్ళు చచ్చినాకొచ్చి అయ్యో పాపం చచ్చిపోయారు అంటారు, అంతే కదా. ఇప్పుడు మాసండలో సొరువు కింద పడతాం, అప్పుడు ఏం చేస్తారు? మీరు వచ్చి లేపుతారు కదా, అంతేనా? హెల్ప్ చేసేది ఏం లేదు కదా. అదే చెప్తున్నాను బాబు, వేసే కాడ వేస్తున్నాడు. ఇది మంచిగా ఉంది, వస్తాడు, దీనికి ఏదో చేసిపోతాడు. దానికి ఏదంటే బిల్లు రావాలి అంతే. డబ్బులు రావాలి, అట్లా ఉంది జనం. ఏం చెప్పేది ఏం లేదు. వాడు చేసేది లేదు, మేము చెప్పేది లేదు. వేస్ట్. వాడు కేసీఆర్ అప్పుడు చేశాడని చెప్తున్నాం కదా. వాళ్ళైనా ఉన్నోనికే చెయ్యి అందించాడు. లీడు లేదు కదా. వీళ్ళకి హెల్ప్ ఉందా లేదని ఇంటింటికి వచ్చి ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఉన్నోళ్ళు తింటారు. నీకు సర్పంచ్ అయినావు, నీ కింద వాళ్ళకే చేస్తున్నావు కానీ హెల్ప్ లేని వాళ్ళకి ఏం చేస్తలేవు. ఏం చేసుకుంటావు? నీకు ఎందుకు వేయాలి ఓటు? ఎందుకు వేయాలి చెప్పు? ఎవరిని పట్టించుకుంటున్నావు?
లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భూమి ఉన్నోనికి భూమి ఇస్తుంది, పైసలు ఇస్తుంది. భూమి లేనానికి ఏమి వేయాలి? భూమి లేనానికి ఏమి ఇవ్వాలి? ఏముండవు. మళ్ళా భూమి ఉన్నోనికి అన్ని 4,000 పడే, 5,000 పడే. మళ్ళీ భూమి లేనివాడు ఏం తినాలి? మళ్ళీ భూమి లేనానికి పింఛను ఒక 5,000 6,000 వానికి వేసి వానికి 4,000 వేస్తే మాకు 2,000 అని వేయాలి కదా భూమి లేనానికి. అసలు ఏం లేదు. మళ్ళీ అసలు ఏం లేదు. ఎందుకు మీకు ఓట్లు వేయాలి? ఎందుకు గెలిపియాలి? ఎందుకు మేము అవసరం పడాలి? ఎందుకు మేమంతా ఒక మాత ఉంటేనే కదా నువ్వు గెలిచేది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అసలు గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఈ సీటు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు ఎవరు గెలిచినా సింపుల్ తీసేస్తున్నారు కానీ ఇక్కడ పెద్ద పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరిగినా ఏం చేయలేడు వాడు. జరుగుతున్నాయి, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే గీంత 4 అయిపోయినాక వాడు ఏం చేయలేడు. మొన్న అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏదో ఆడోళ్ళకు పిరి బస్సు పెట్టాడు, తుప్పలాట్టుకొని కొట్టుకుంటున్నాం బస్సులు ఎక్కలేక, సొమ్ములు పోతున్నాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మరి ఏం వద్దు, వాడు రావానే వద్దు అసలు. ఎవరు లేకుండా ఎట్లుంటారు? ఎవరో వస్తారు, వచ్చినోడు తింటూనే ఉంటాడు. నీయాసం ఉంటాడు, ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోనికి ఏం పెట్టాడు చెప్పు పోయి. అంతే, ఉన్నోనికి ఉన్నోడే పెడతాడు. నువ్వు ఎవరు వాడు వచ్చినా అదే మాట, రాకున్నా అదే మాట. ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోని ఎవడు పట్టించుకుంటాలే. బస్సులు కూడా ఫ్రీగా వచ్చేం చేద్దాం. మేమేమో వస్తున్నాం కొట్టుకొని సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తలు చంపుకుంటాం, పుస్తల తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎందుకు పెట్టా? నేను పిరిపెట్టమని అడిగామా? మేము పిరిపెట్టమని అడిగామా? నేను పెట్టమన్నాడు. పిరిగా బస్సు వస్తుందని అడ్డమైన వాళ్ళు అడ్డమైన తిరుగుడే తిరుగుతున్నారు పిరి బస్సు. ఏం చెప్పేదిలే, వాడు వేస్ట్ గడప వేస్ట్ కానీ. ఈయనది ఇట్లా ఉంది, మరి బీదోళ్ళకి ఏం చేస్తలేడు. అప్పుడు వచ్చిన కొత్తలా గ్యాస్ ఇస్తాము, ఇండ్లు ఇస్తాము అవన్నీ చెప్పిండు. ఏం ఇస్తలేరు. కనీసం పింఛన్ కూడా పెంచట్లేదు. ఒంటరి మహిళలకు పింఛన్ కూడా లేదు. ఇంత బీదోళ్ళం ఉన్నాం. ఎంత వస్తుందైనా 2,000 వస్తుంది. 2,000 ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ మరి మీ ఎమ్మెల్యే గారు అకాల మరణం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ లో మరి ఎవరు గెలుస్తారో మనకు తెలియదు, మనం చెప్పలేము. అది మాగంటి గోపీనాథ్ గారు తెలుసా మీకు? ఆయన చనిపోయింది కదా. అదే తెలుసా? తెలుసు. భార్యకి ఇచ్చారన్నమాట. గెలిచే అవకాశం ఉందంట. ఉండొచ్చు. ప్రజల దీనిలో ఎట్లా ఉంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తారు. కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ అని ఉన్నది అమ్మ, మనకు తెలియదు అతను. అయితే మీరైతే చూడండి, ఆయన ఒంటరి మహిళలకు ఏం లేదు, గుడ్డి వాళ్ళకి ఏం లేదు, కుట్టి వాళ్ళకి ఏం లేదు. రోడ్ల మీద బిచ్చం ఆడుకొని తినేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మాకా ఏమి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. మీకు ఓట్లు వేయాలి ఎందుకు? గెలిపియాలి ఎందుకు? మేము అవసరం పడాలి ఎందుకు? తిరిగి వచ్చేం చేద్దాం. మేమేమో వస్తున్నాం కొట్టుకొని సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తలు చంపుకుంటాం, పుస్తల తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? కరెంటు బిల్లు ఇస్తాం అన్నాడు, కాయలు ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం అయ్యాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు. అప్పుడు ఈడొచ్చినాక ఇంకా నాశనం. 4,000 ఇస్తా అంటే 5,000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5,000? అక్కడ దోగిండు 2 నెలల దినమైంది. ముసలోళ్ళు ఏదన్నా వడసొస్తే ఏం చేసుకోవాలి? ఏం వద్దు, వాడు రావానే వద్దు. మళ్ళీ వచ్చినోనికి ఇంట్లో 4 ఉంటే 4కి పింఛన్ ఇచ్చే, ఉండటానికి 4 ఇండ్లు ఉంటే 4కి 4 ఇండ్లు ఇచ్చే. లేనోనికి ఏం లేదు. అన్నకుంటే 200 పింఛినప్పుడు వస్తే ఇంతవరకు గతి లేదు మా పిల్లోనికి, అనాదివానికి పిడిసి వస్తుంది. నాకు లేదు. ఏమి ఇచ్చాడు? ఏంది ఆయన చేసింది? ఏం లేదు. ఈయన చేసింది ఏం లేదు. ఇచ్చినోనికి ఆయన ఇచ్చాడు, ఈయనకు ఉన్నోనికి వాళ్ళు చదువుకుంటున్నారు అంతే. లక్షలు వాళ్ళ కిందలు వాళ్ళ మంచి వాళ్ళు తింటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయది ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం అయ్యాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు అప్పుడు నీళ్ళు లేకుంటే. ఇది పూరా అన్యాలం వేడు. వచ్చి ఏం ఫాయిదా ఉందా? కరెంటు బిల్లు బోలెడు వస్తుంది. ఆ షాప్కి 1000 రూపాయలు రావాలా? ఆ ముచ్చికంత షాప్కు పొద్దున రాత్రి వేసుకుంటే పొద్దున వేసుకుంటాం. ఆ షాప్కు 1000 రూపాయలు. ఎట్లా బతకాలి? ఈ ముసలిదాన్ని కష్టం చేసి షాప్ వేసుకొని దాని మీద ఎంత తీయాలి, ఎంత బతకాలి, ఎంత ఉండాలి? కేసీఆర్ పాలనలో మరి ఎటువంటి పథకాలు అందినా మరి ఇప్పుడు ఇటువంటి పథకాలు ఈడొచ్చినాక ఇంకా నాశనం. మీరు ఏమన్నానండి, ఏమన్నా కేసీఆర్ ఏమనుకున్నాను? నీళ్లు లేకుంటే నీళ్ళు ఇచ్చాడు, నల్లలు లేకుంటే నల్లలు ఇచ్చాడు. ముసలాళ్ళకు ఉన్నోళ్ళకన్నా కొంచెం హెల్ప్ చేశాడు. ఇది అది 4,000 ఇస్తా అంటే 5,000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5,000? గ్యాస్ ఎక్కడ? ఇంటికి గ్యాస్ ఇస్తాను, సిలిండర్ ఇస్తాను, సిలిండర్ లేదు, ఏది లేదు. ఏముంది?
ఇండ్లు ఇస్తాడు, ఉన్నోనికి ఇన్నోడు ఇచ్చాడు ఇండ్లు, లేనోనికి ఏమి ఇచ్చాడు? ఊళ్ళో పండిస్తలే, ఆడ ఇస్తలే, ఊళ్ళో పడి ఇట్లకెళ్ళి అడక తినుకుంటూ బతుకుతున్నాం. ఏముంది చెప్పు? మాగంటి గోపినాథ్ గారు తెలుసా? ఏది వద్దు నాయన, ఎవ్వరు తెలియదు. చనిపోయిన ఆయన భార్యకు వస్తుందేమో, వాళ్ళ భార్య గెలిచే అవకాశం ఉందంటారా? ఏమో. ఎవరన్నా ఎవరికి వేసేది ఉంటే వాళ్ళకి వేస్తాం అంతే. ఎవరు గెలిచినా మాకు లాభం లేదు, ఎవరు గెలిచినా లాభం లేదు. గొల్లు ఇస్తాడు, ఆయన గొల్లు ఇచ్చటానికి ఇచ్చిపోయిండు. ఇండ్లు ఇచ్చాడు, ఇండ్లు ఆయనకి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఎవ్వరు పట్టించుకుంటలే. ఇప్పుడు నీవు లేను, నేను లేని దాన్ని నన్ను పట్టించుకోలేదు. ఇక్కడ మంచి రూడు తోయి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఏం బిల్లు రావాలి, పైసలు రావాలి, మాకు ఇది కావాలి. మేము ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నాం, గిరెట్ రావాలి కదా. అక్కడ తోగిండు 2 నెలల దినం అయింది. ముసలోళ్ళు ఏదైనా వడసొస్తే ఏం చేసుకోవాలి? ముసలోళ్ళు చచ్చినాకొచ్చి అయ్యో పాపం చచ్చిపోయారు అంటారు, అంతే కదా. ఇప్పుడు మాయసొండలో సొరుగు కింద పడతాం, అప్పుడు ఏం చేస్తారు? మీరు వచ్చి లేపుతారు కదా, అంతేనా? హెల్ప్ చేసేది ఏం లేదు కదా. అదే చెప్తున్నాను బాబు, వేసే కాడ వేస్తున్నాడు. ఇది మంచిగా ఉంది, వస్తాడు, దీనికి ఏదో చేసిపోతాడు. దానికి ఏదంటే బిల్లు రావాలి అంతే. డబ్బులు రావాలి, అట్లా ఉంది జనం. ఏం చెప్పేది ఏం లేదు, వాడు చేసేది లేదు, మేము చెప్పేది లేదు. వేస్ట్ వాడు. కేసీఆర్ అప్పుడు చేశాడని చెప్తున్నాం కదా. వాళ్ళైనా ఉన్నోనికే చెయ్యి అందించారు, లీడు లేదు కదా. వీళ్ళకి హెల్ప్ ఉందా లేదని ఇంటింటికి వచ్చి ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఉన్నోళ్ళు తింటారు. నీకు సర్పంచ్ అయినావు, నీ కింద వాళ్ళకే చేస్తున్నావు, కానీ హెల్ప్ లేని వాళ్ళకి ఏం చేస్తలేవు. ఏం చేసుకుంటావు? నీకు ఎందుకు వేయాలి ఓటు? ఎందుకు వేయాలి చెప్పు? ఎవరిని పట్టించుకుంటున్నావు? లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భూమి ఉన్నోనికి భూమి ఇస్తుంది, పైసలు ఇస్తుంది. భూమి లేనానికి ఏమి వేయాలి? భూమి లేనానికి ఏమి ఇవ్వాలి? మళ్ళా భూమి ఉన్నోనికి అన్ని 4,000 పడే, 5,000 పడే. మళ్ళీ భూమి లేనివాడు ఏం తినాలి? మళ్ళీ భూమి లేనానికి పింఛను ఒక 5,000 6,000 వానికి వేసేది, వానికి 4,000 వేస్తే మాకు 2,000 అని వేయాలి కదా. భూమి లేనానికి మళ్ళీ అసలు ఏం లేదు. ఎందుకు మీకు ఓట్లు వేయాలి? ఎందుకు గెలిపియాలి? ఎందుకు మేము అవసరపడాలి? ఎందుకు? మేమంతా ఒక మాత ఉంటేనే కదా నువ్వు గెలిచేది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అసలు గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఈ సీటు గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు ఎవరు గెలిచినా సింపుల్ తీసేస్తున్నారు, కానీ పెద్ద పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరిగినా ఏం చేయలేడు వాడు. జరుగుతున్నాయి, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే గీంత 4 అయిపోయినాక వాడు ఏం చేయలేడు. మొన్న అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏదో ఆడళ్లకు పిరి బస్సు పెట్టాడు, తుప్పలాట్టుకొని కొట్టుకుంటున్నాం బస్సులు ఎక్కలేక, సొమ్ములు పోతున్నాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మరి ఏం వద్దు, వాడు రావానే వద్దు అసలు. ఎవరు లేకుండా ఎవరో వస్తారు, వచ్చినోడు తింటూనే ఉంటాడు. నీయాస ఉంటాడు, ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోనికి ఏం పెట్టాడు చెప్పు? పోయి అంతే. ఉన్నోనికి ఉన్నోడే పెడతాడు. ఎవరు వాడు వచ్చిన అదే మాట, రాకున్నా అదే మాట. ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోని ఎవడు పట్టించుకుంటాలే. ఫ్రీగా వచ్చేం చేద్దాం? మేమేమో వస్తున్నాం, కొట్టుకొని సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తెలు తెంపుకుంటాం, పుస్తెలు తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎందుకు పెట్టా? నేను పిరి పెట్టమని అడిగామా? మేము పిరి పెట్టమని అడిగామా? నేను పెట్టమన్నాడు. పిరిగా బస్సు వస్తుందని అడ్డమైన తిరుగుడే తిరుగుతున్నారు. పిరి బస్సు ఏం చెప్పేదిలే, వాడు వేస్ట్ గడప వేస్ట్ గాని. ఈయనది ఇట్లా ఉంది, మరి బీదోళ్ళకి ఏం చేస్తలేడు. అప్పుడు వచ్చిన కొత్తలా గ్యాస్ ఇస్తాము, ఇండ్లు ఇస్తాము అవన్నీ చెప్పిండు, ఏం ఇస్తలేరు. కనీసం పింఛన్ కూడా పెంచట్లేదు. ఒంటరి మహిళలకు పింఛన్ కూడా లేదు. ఇంత బీదోళ్ళం అన్నాం. ఎంత వస్తుందైనా 2,000 వస్తుంది. 2,000 ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ మరి మీ ఎమ్మెల్యే గారు అకాల మరణం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ లో మరి ఎవరు గెలుస్తారో మనకు తెలియదు, మనం చెప్పలేము. అది మాగంటి గోపినాథ్ గారు తెలుసా మీకు? ఆయన చనిపోయింది కదా. అదే తెలుసా? తెలుసు. వాళ్ళ భార్యకి ఇచ్చారన్నమాట. గెలిచే అవకాశం ఉందంట. ఉండొచ్చు. ప్రజల దీనిలో ఎట్లా ఉంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తారు. కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ ఉన్నది అమ్మ, మనకు తెలియదు అతను. అయితే మీరైతే చూడండి, ఆయన ఒంటరి మహిళలకు ఏం లేదు, గుడ్డి వాళ్ళకి ఏం లేదు, కుట్టి వాళ్ళకి ఏం లేదు. రోడ్ల మీద బిచ్చ మాడుకొని తినేటోళ్ళు చాలా మంది ఉన్నారు.
మాకా ఏమి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. మీకు ఓట్లు వేయాలి ఎందుకు, గెలిపియాలి ఎందుకు, మేము అవసరం పడాలి ఎందుకు, తిరిగి వచ్చేం చేద్దాం. మేమేమో వస్తున్నాం కొట్టుకొని సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తలు చంపుకుంటాం, పుస్తలు తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయిది ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం అయ్యాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు. అప్పుడు ఈడొచ్చినాక ఇంకా నాశనం. 4,000 ఇస్తా అంటే 5,000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5,000? అక్కడ దోగిండు 2 నెలల దినం అయింది. ముసలోళ్ళు ఏదైనా వడసొస్తే ఏం చేసుకోవాలి? ఏం వద్దు, వాడు రావానే వద్దు. మళ్ళీ వచ్చినోనికి ఇంట్లో 4 ఉంటే 4కి పింఛన్ ఇచ్చే, ఉండటానికి 4 ఇండ్లు ఉంటే 4కి 4 ఇండ్లు ఇచ్చే, లేనోనికి ఏం లేదు. అది నాకు ఉంటే 200 పింఛినప్పుడు వస్తే ఇంతవరకు గతి లేదు మా పిల్లోనికి, అనాదివానికి పిడుసు వస్తుంది, నాకు లేదు. ఏమి ఇచ్చాడు? ఏంది ఆయన చేసేది? ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు. ఇచ్చినోనికి ఆయన ఇచ్చాడు, ఈయనకు ఉన్నోనికి వాళ్ళు చదువుకుంటున్నారు అంతే. లక్షలు వాళ్ళ కిందలు వాళ్ళ మంచి వాళ్ళు తింటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయిది ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం అయ్యాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు. అప్పుడు నీళ్ళు లేకుంటే ఇది పూర అన్యాలం వేడు. వచ్చి ఏం ఫాయిదా ఉందా? కరెంటు బిల్లు బోలేడు వస్తుంది. ఆ షాప్కి 1000 రూపాయలు రావాలా? ఆ ముచ్చికంత షాప్కు పొద్దున్న రాత్రి వేసుకుంటే పొద్దున్న వేసుకుంటాం, ఆ షాప్కు 1000 రూపాయలు. ఎట్లా బతకాలి? ఈ ముసలిదాన్ని కష్టం చేసి షాప్ వేసుకొని దాని మీద ఎంత తీయాలి, ఎంత బతకాలి, ఎంత ఉండాలి? కేసీఆర్ పాలనలో మరి ఎటువంటి పథకాలు అందినా, మరి ఇప్పుడు ఇటువంటి పథకాలు ఈడొచ్చినాక ఇంకా నాశనం. మీరు ఏమన్నానండి, ఏమన్నా చేసుకుంటారు. కేసీఆర్ ఏమనుకున్నాను, నీళ్లు లేకుంటే నీళ్ళు ఇచ్చాడు, నల్లలు లేకుంటే నల్లలు ఇచ్చాడు. ముసలోళ్ళకు ఉన్నోళ్ళకన్నా కొంచెం హెల్ప్ చేశాడు. ఇది అది 4,000 ఇస్తా అంటే 5,000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5,000? గ్యాస్ ఎక్కడ? ఇంటికి గ్యాస్ ఇస్తాను, సిలిండర్ ఇస్తాను, సిలిండర్ లేదు, ఏది లేదు. ఏముంది? ఇండ్లు ఇస్తాడు. ఉన్నోనికి ఇన్నోడు ఇచ్చాడు ఇండ్లు, లేనోనికి ఏమి ఇచ్చాడు? ఊళ్ళో పొండిస్తలే, ఆడ ఇస్తలే. ఊళ్ళో పడి ఇట్లకెళ్ళి అడక తింటుంటూ బతుకుతున్నాం. ఏముంది చెప్పు? ఏది వద్దు నాయన, ఎవరు తెలియదు. చనిపోయిన ఆయన భార్యకు వస్తుందేమో, ఏమో. ఎవరన్నా ఎవరికి వేసేది ఉంటే వాళ్ళకి వేస్తాం అంతే. ఎవరు గెలిచినా మాకు లాభం లేదు, ఎవరు గెలిచినా లాభం లేదు. గొల్లు ఇస్తా అన్నాడు, ఆయన గొల్లు ఇచ్చటోనికి ఇచ్చిపోయిండు. ఇండ్లు ఇచ్చాడు, ఇండ్లు ఆయనకి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఎవరు పట్టించుకుంటలే. ఇప్పుడు నీవు లేను, నేను లేని దాన్ని నన్ను పట్టించుకోలేదు. ఇక్కడ మంచి రోడ్డు తోయి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఏం బిల్లు రావాలి, పైసలు రావాలి, మాకు ఇది కావాలి, మేము ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నాం, గిరెట్ రావాలి కదా. అక్కడ తోగిండు 2 నెలల దినం అయింది. ముసలోళ్ళు ఏదైనా వడసొస్తే ఏం చేసుకోవాలి? ముసలోళ్ళు చచ్చినాక వచ్చి అయ్యో పాపం చచ్చిపోయారు అంటారు, అంతే కదా. ఇప్పుడు మాసండలో సొరువు కింద పడతాం, అప్పుడు ఏం చేస్తారు? మీరు వచ్చి లేపుతారు కదా, అంతేనా? హెల్ప్ చేసేది ఏం లేదు కదా. అదే చెప్తున్నాను బాబు, వేసే కాడ వేస్తున్నాడు. ఇది మంచిగా ఉంది, వస్తాడు, దీనికి ఏదో చేసిపోతాడు. దానికి ఏదంటే బిల్లు రావాలి అంతే. డబ్బులు రావాలి, అట్లా ఉంది జనం. ఏం చెప్పేది ఏం లేదు, వాడు చేసేది లేదు, మేము చెప్పేది లేదు. వేస్ట్ వాడు. కేసీఆర్ అప్పుడు చేశాడని చెప్తున్నాం కదా. వాళ్ళైనా ఉన్నోనికే చెయ్యి అందించాడు. లీడు లేదు కదా, వీళ్ళకి హెల్ప్ ఉందా లేదని ఇంటింటికి వచ్చి ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఉన్నోళ్ళు తింటారు. నీకు సర్పంచ్ అయినావు, నీ కింద వాళ్ళకే చేస్తున్నావు, కానీ హెల్ప్ లేని వాళ్ళకి ఏం చేస్తలేవు. ఏం చేసుకుంటావు? నీకు ఎందుకు వేయాలి ఓటు? ఎందుకు వేయాలి చెప్పు? ఎవరిని పట్టించుకుంటున్నావు? లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భూమి ఉన్నోనికి భూమి ఇస్తుంది, పైసలు ఇస్తుంది. భూమి లేనానికి ఏమి వేయాలి? భూమి లేనానికి ఏమి ఇవ్వాలి? మళ్ళా భూమి ఉన్నోనికి అన్ని 4,000 పడే, 5,000 పడే. మళ్ళీ భూమి లేనివాడు ఏం తినాలి? మళ్ళీ భూమి లేనానికి పింఛను ఒక 5,000 6,000 వానికి వేసే, వానికి 4,000 వేస్తే మాకు 2,000 అని వేయాలి కదా భూమి లేనానికి. మళ్ళీ అసలు ఏం లేదు. ఎందుకు? మీకు ఓట్లు వేయాలి ఎందుకు, గెలిపియాలి ఎందుకు, మేము అవసరం పడాలి ఎందుకు? మేమంతా ఒక మాట ఉంటేనే కదా నువ్వు వేసే గెలిచేది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అసలు గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఈ సీటు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు ఎవరు గెలిచినా తీసేస్తున్నారు, కానీ పెద్ద పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరిగినా ఏం చేయలేడు వాడు. జరుగుతున్నాయి, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే గీంత 4 అయిపోయినాక వాడు ఏం చేయలేడు. మొన్న అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏదో ఆడోళ్ళకు పిరి బస్సు పెట్టాడు, తుప్పలాట్టుకొని కొట్టుకుంటున్నాం బస్సులు ఎక్కలేక, సొమ్ములు పోతున్నాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం ఉంది కాబట్టి
మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మరి ఏం వద్దు, వాడు రావానే వద్దు అసలు. ఎవరు లేకుండా ఎట్లుంటారు? ఎవరో వస్తారు, వచ్చినోడు తింటూనే ఉంటాడు. నీయాసం ఉంటాడు, ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోనికి ఏం పెట్టాడు చెప్పు పోయి. అంతేనా? అంతే, ఉన్నోనికి ఉన్నోడే పెడతాడు. నువ్వు ఎవరు వాడు వచ్చినా అదే మాట, రాకున్నా అదే మాట. మీకు ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోని ఎవడు పట్టించుకుంటాలే. కాదు, బస్సులు కూడా ఫ్రీగా వచ్చినాయి. ఏ పిరిగి వచ్చేం చేద్దాం, మేమేమో చస్తున్నాం, కొట్టుకొని సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తలు చంపుకుంటాం, పుస్తల తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎందుకు పెట్టా నేను పిరి పెట్టమని అడిగామా? మేము పిరి పెట్టమని అడిగామా? నేను పెట్టమన్నాడు. పిరిగా బస్సు వస్తుందని అడ్డమైన వాళ్ళు అడ్డమైన తిరుగుడే తిరుగుతున్నారు పిరి బస్సు అని. ఏం చెప్తావు మరి నీ తరపు నుంచి? ఏం చెప్పేదిలే, వాడు వేస్ట్ గడప వేస్ట్ కానీ. ఈయనది ఇట్లా ఉంది, మరి బీదోళ్ళకి ఏం చేస్తలేడు. అప్పుడు వచ్చిన కొత్తలా గ్యాస్ ఇస్తాము, ఇండ్లు ఇస్తాము అవన్నీ చెప్పిండు. ఏం ఇస్తలేరు. కనీసం పింఛన్ కూడా పెంచట్లేదు. ఒంటరి మహిళలకు పింఛన్ కూడా లేదు. ఇంత బీదోళ్ళం అన్నాం. ఎంత వస్తుందైనా 2000 వస్తుంది. 4000 ఇస్తా అంటే 2000 వచ్చింది. 2000 ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ మరి మీ ఎమ్మెల్యే గారు అకాల మరణం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ లో మరి ఎవరు గెలిచినా మనకు తెలియదు, మనం చెప్పలేము. అది మాగంటి గోపీనాథ్ గారు తెలుసా మీకు? ఆయన చనిపోయింది కదా. అదే తెలుసా? తెలుసు. వాళ్ళ భార్యకి ఇచ్చారన్నమాట. గెలిచే అవకాశం ఉందంట. ఉండొచ్చు. ప్రజల దీనిలో ఎట్లా ఉంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తారు. అంతే. కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ ఉన్నది అమ్మ, మనకు తెలియదు అతను. అయితే మీరైతే చూడండి, ఆయన ఒంటరి మహిళలకు ఏం లేదు, గుడ్డి వాళ్ళకి ఏం లేదు, కుట్టి వాళ్ళకి ఏం లేదు. రోడ్ల మీద బిచ్చం ఆడుకొని తినేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మాకా ఏమి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. మీకు ఓట్లు వేయాలి ఎందుకు, గెలిపియాలి ఎందుకు, మేము అవసరం పడాలి ఎందుకు? తిరిగి వచ్చేం చేద్దాం, మేమేమో చస్తున్నాం, కొట్టుకొని సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తలు చంపుకుంటాం, పుస్తల తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయలు ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం అయ్యాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు. అప్పుడు ఈడొచ్చినాక ఇంకా నాశనం. 4000 ఇస్తా అంటే 5000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5000? అక్కడ దోగిండు 2 నెలల దినం అయింది. ముసలో లేదన్న వడసొస్తే ఏం చేసుకోవాలి? ఏం వద్దు, వాడు రావానే వద్దు. మళ్ళీ వచ్చినోనికి ఇంట్లో 4 ఉంటే 4కి పింఛన్ ఇచ్చే, ఉండటానికి 4 ఇండ్లు ఉంటే 4కి 4 ఇండ్లు ఇచ్చే, లేనోనికి ఏం లేదు. అది నాకు ఉంటే 200 పింఛినప్పుడు వస్తే ఇంతవరకు గతి లేదు మా పిల్లోనికి, అనాదివానికి పిడుసు వస్తుంది, నాకు లేదు. ఏమి ఇచ్చాడు? ఏంది ఆయన చేసేది? ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు. ఇచ్చినోనికి ఆయన ఇచ్చాడు, ఈయనకు ఉన్నోనికి వాళ్ళు చదువుకుంటున్నారు అంతే. లక్షలు వాళ్ళ కిందలు వాళ్ళ మంచి వాళ్ళు తింటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నాశనం. కరెంటు బిల్లు ఉచితం అన్నాడు, కాయలు ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇస్తా అన్నాడు, అన్ని నాశనం అయ్యాడు. వాడన్నా కొంచెం నీళ్ళకి హెల్ప్ చేసాడు అప్పుడు నీళ్ళు లేకుంటే. ఇది పూర అన్యాలం వీడు వచ్చి ఏం ఫాయిదా ఉందా? కరెంటు బిల్లు బోలేడు వస్తుంది. ఆ షాప్కి 1000 రూపాయలు రావాలా? ఆ ముచ్చికంత షాప్కు పొద్దున రాత్రి వేసుకుంటే పొద్దున వేసుకుంటాం, ఆ షాప్కు 1000 రూపాయలు. ఎట్లా బతకాలి? ఈ ముసలిదాన్ని కష్టం చేసి షాప్ వేసుకొని దాని మీద ఎంత తీయాలి, ఎంత బతకాలి, ఎంత ఉండాలి? ఇప్పుడు కేసీఆర్ పాలనలో మరి ఎటువంటి పథకాలు అందినా మరి ఇప్పుడు ఇటువంటి పథకాలు ఈడొచ్చినాక ఇంకా నాశనం. మీరు ఏమన్నానండి, ఏమన్నా కేసీఆర్ ఏమనుకున్నాను? నీళ్లు లేకుంటే నీళ్ళు ఇచ్చాడు, నల్లలు లేకుంటే నల్లలు ఇచ్చాడు. ముసలాళ్ళకు ఉన్నోళ్ళకన్నా కొంచెం హెల్ప్ చేశాడు. ఇది అది 4000 ఇస్తా అంటే 5000 ఇస్తా అన్నాడు. ఎక్కడున్నాయి 5000? గ్యాస్ ఎక్కడ? ఇంటికి గ్యాస్ ఇస్తాను, సిలిండర్ ఇస్తాను, సిలిండర్ లేదు, ఏది లేదు. ఏముంది? ఇండ్లు ఇస్తాడు. ఉన్నోనికి ఇన్నోడు ఇచ్చాడు ఇండ్లు, లేనోనికి ఏమి ఇచ్చాడు? ఊళ్ళో పొంటిస్తలే, ఆడ ఇస్తలే. ఊళ్ళో పడి ఇట్లకెళ్ళి అడక తింటుంటూ బతుకుతున్నాం. ఏముంది చెప్పు? ఏది వద్దు నాయన, ఎవ్వరు తెలియదు. చనిపోయిన ఆయన భార్యకు వస్తుందేమో, ఏమో. ఎవరన్నా ఎవ్వరికి వేసేది ఉంటే వాళ్ళకి వేస్తాం అంతే. ఎవ్వరు గెలిచినా మాకు లాభం లేదు, ఎవ్వరు గెలిచినా లాభం లేదు. గొల్లు ఇస్తా అన్నాడు, ఆయన గొల్లు ఇచ్చటానికి ఇచ్చిపోయిండు. ఇండ్లు ఇచ్చాడు, ఇండ్లు ఆయనకి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, లేనోళ్ళకి ఎవ్వరు పట్టించుకుంటాలే. ఇప్పుడు నీవు లేనని నేను లేని దాన్ని నన్ను పట్టించుకోలేదు. ఇక్కడ మంచి రోడ్డు తోయి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ఏం బిల్లు రావాలి, పైసలు రావాలి, మాకు ఇది కావాలి. మేము ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నాం, గిరెట్ రావాలి కదా. అక్కడ తోగిండు 2 నెలల దినం అయింది. ముసలో లేదన్న వడసొస్తే ఏం చేసుకోవాలి?
ముసలి చచ్చినాకొచ్చి అయ్యో పాపం చచ్చిపోయారు అంటారు, అంతే కదా. ఇప్పుడు మాసండలో సొరువు కింద పడతాం, అప్పుడు ఏం చేస్తారు? మీరు వచ్చి లేపుతారు కదా, అంతేనా? హెల్ప్ చేసేది ఏం లేదు కదా. అక్కడ కూడా మంచిగా ఉన్న రోడ్డే దువ్వే 2 ఏళ్ళు. అదే చెప్తున్నాను బాబు, వేసే కాడ చేస్తున్నాడు, ఇది మంచిగా ఉంది, వస్తాడు దీనికి ఏదో చేసిపోతాడు, దానికి ఏదంటే బిల్లు రావాలి అంతే. అంటే మంచిగా ఉన్న రోడ్డే తవ్వటం, వాళ్ళు మంచిగా ఉన్న రోడ్డే వేయడం. బిల్లులు రావాలా, డబ్బులు రావాలి, అట్లా ఉంది జనం. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏం లేదు, వాడు చేసేది లేదు, మేము చెప్పేది లేదు. వేస్ట్ వాడు. కూడా చేయలేదంట. కేసీఆర్ అప్పుడు చేశాడని చెప్తున్నాం కదా, వాళ్ళైనా ఉన్నోనికే చెయ్యి అందించారు, లీడు లేదు కదా. వీళ్ళకి హెల్ప్ ఉందా లేదని ఇంటింటికి వచ్చి ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఉన్నోళ్ళు తింటారు. నీకు సర్పంచ్ అయినావు, నీ కింద వాళ్ళకే చేస్తున్నావు, కానీ హెల్ప్ లేని వాళ్ళకి ఏం చేస్తలేవు. ఏం చేసుకుంటావు? నీకు ఎందుకు వేయాలి ఓటు? ఎందుకు వేయాలి చెప్పు? ఎవరిని పట్టించుకుంటున్నావు? లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భూమి ఉన్నోనికి భూమి ఇస్తుంది, పైసలు ఇస్తుంది. భూమి లేనానికి ఏమి వేయాలి? భూమి లేనానికి ఏమి ఇవ్వాలి? మళ్ళా భూమి ఉన్నోనికి అన్ని 4,000 పడే, 5,000 పడే, మళ్ళీ భూమి లేనివాడు అయింది నాలే. మళ్ళీ భూమి లేనానికి పింఛను ఒక 5,000 6,000 వానికి 4,000 వేస్తే మాకు 2,000 అని వేయాలి కదా భూమి లేనానికి. మళ్ళీ అసలు ఏం లేదు. ఎందుకు మీకు ఓట్లు వేయాలి? ఎందుకు గెలిపియాలి? ఎందుకు మేము అవసరం పడాలి? ఎందుకు మేమంతా ఒక మాట ఉంటేనే కదా నువ్వు గెలిచేది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అసలు గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఈ సీటు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు ఎవరు గెలిచినా సింపుల్ తీసేస్తున్నారు, కానీ పెద్ద పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరిగినా ఏం చేయలేడు వాడు. జరుగుతున్నాయి, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే గీంత 4 అయిపోయినాక వాడు ఏం చేయలేడు. మొన్న అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏదో ఆడోళ్ళకు పిరి బస్సు పెట్టాడు, తుప్పలాట్టుకొని కొట్టుకుంటున్నాం, బస్సులు ఎక్కలేక సొమ్ములు పోతున్నాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మరి ఏం వద్దు, వాడు రావానే వద్దు అసలు. ఎవరు లేకుండా ఎవరో వస్తారు, వచ్చినోడు తింటూనే ఉంటాడు. నీయాస ఉంటాడు, ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోనికి ఏం పెట్టాడు చెప్పు పోయి. అంతే, ఉన్నోనికి ఉన్నోడే పెడతాడు. నువ్వు ఎవరు వాడు వచ్చిన అదే మాట, రాకున్నా అదే మాట. ఉన్నోనికి ఉన్నోడు పెడతాడు, లేనోని ఎవడు పట్టించుకుంటాలే. ఫ్రీగా వచ్చేం చేద్దాం? మేమేమో వస్తున్నాం కొట్టుకొని, సిగలు పట్టుకొని గుద్దుకుంటున్నాం, పుస్తెలు చంపుకుంటాం, పుస్తెలు తాళ్ళు పోతున్నాయి. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఎందుకు పెట్టా? నేను పిరి పెట్టమని అడిగామా? మేము పిరి పెట్టమని అడిగామా? నేను పెట్టమన్నాడు. పిరిగా బస్సు వస్తుందని అడ్డమైన వాళ్ళు అడ్డమైన తిరుగుడే తిరుగుతున్నారు పిరి బస్సు. ఏం చెప్పేదిలే, వాడు వేస్ట్ గడప వేస్ట్ గాని. ఈయనది ఇట్లా ఉంది, మరి బీదోళ్ళకి ఏం చేస్తలేడు. అప్పుడు వచ్చిన కొత్తలా గ్యాస్ ఇస్తాము, ఇండ్లు ఇస్తాము అవన్నీ చెప్పిండు, ఏం ఇస్తలేరు. కనీసం పింఛన్ కూడా పెంచట్లేదు, ఒంటరి మహిళలకు పింఛన్ కూడా లేదు. ఇంత బీదోళ్ళం అన్నాం. ఎంత వస్తుందైనా 2,000 వస్తుంది. 2,000 ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ మరి మీ ఎమ్మెల్యే గారు అకాల మరణం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ లో మరి ఎవరు గెలుస్తారో మనకు తెలియదు, మనం చెప్పలేము. అది మాగంటి గోపీనాథ్ గారు తెలుసా మీకు? ఆయన చనిపోయింది కదా. అదే తెలుసా? తెలుసు. వాళ్ళ భార్యకి ఇచ్చారన్నమాట. అదా గెలిచే అవకాశం ఉందంట. ఉండొచ్చు. ప్రజల దీనిలో ఎట్లా ఉంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తారు. కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ అని పేరు ఉన్నది అమ్మ, మనకు తెలియదు అతను. అయితే మీరైతే చూడైనా ఒంటరి మహిళలకు ఏం లేదు, గుడ్డి వాళ్ళకి ఏం లేదు, కుట్టి వాళ్ళకి ఏం లేదు. రోడ్ల మీద బిచ్చం ఆడుకొని తినేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు ఏమి లేదు.